మామా లే. ఆ మునక్కాయ ముక్కుని తగలబెట్టా. మనం నిద్రపోకుండా ఉండడానికి ఇప్పుడు బాటిల్ గేమ్ ఆడబోతున్నాం. మీ అమ్మ కాదు, నేను బాత్రూమ్కి వెళ్ళి అదే ఆపుకుని కూర్చో. రే రే పాపం రా, వదిలేరా, నువ్వు పోరా పో. జబులు నేను చెప్పేంత వరకు హాయ్ వ్యూవర్స్, తర్వాత మనం నిద్రపోకుండా ఉండడానికి అంత్యాక్షరి ఆడబోతున్నాం. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావు ఉడతా ఎక్కడికి వెళ్తావు? కొమ్మ మీద జామ పండు. పాపకిస్తావా? నిద్రపోయో చంపేస్తా. నిద్ర రాకూడదంటే ఏం చేయాలి? ప్రశాంతంగా ఉండకూడదు. దానికోసం మనం ఏం చేయాలి? ఐడియా వచ్చింది. అబ్బా, ఇది చూస్తే జీవితాంతం నిద్ర రాదు. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం నిద్రపోకుండా ఉండడానికి వీడియో గేమ్ ఆడబోతున్నాం. కమాన్ స్టార్ట్. మొహం మీద గుద్దు, మొహం మీద గుద్దు, మొహం మీద గుద్దు. అరే నువ్వు అన్నా ఇంట్లోనూ గుద్దుతున్నావు గేమ్ లోను గుద్దుతున్నావు. ఇలా మాట్లాడితే గేమ్ లో దెబ్బలు పడతాయి. ఆడండి ఫస్ట్. ఏం లేదు, ఆడండి ఆడండి. ఏంట్రా ఇది? ఓకే వ్యూవర్స్, గేమ్ ఓవర్. ఏం ఓవరా? నా కళ్ళు నా కంట్రోల్లో లేవురా. రిపేర్ అయిన లిఫ్ట్ లాగా కొయ్యమని లాగుతున్నాయి. నానా అవునరా, ఇటు చూడు, శివరాత్రికి వీడియో చేద్దాం అని చెప్పి శివరాత్రి వరకు వీడియో తీస్తున్నావురా. ఓపిక పట్టండి అమ్మా ప్లీజ్. నేను వెళ్ళి పడుకుంటాను. ఓకే ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఓకే ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? చెప్పు కేపీ. సార్ వచ్చారా? ఇంకా రాలేదు. రాలేదా? రాత్రంతా నా ఫ్యామిలీని నిద్రపోనివ్వకుండా చూసుకున్నాను. ఇంకా వాళ్ళని ఆపడం నా వల్ల కాదండి. ఇప్పుడు నీకు ఒకే ఒక ఆప్షన్ ఉంది. నీ ఫ్యామిలీకి నిజం చెప్పి వాళ్ళని అర్థం చేసుకునేలా చూడు. స్టోన్ పేపర్ సీజర్. కేపీ, సార్ వచ్చారు. వచ్చారా? నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా. ఎవర్రా అది? అదే ఆ దయ్యాన్ని వదిలించి ఆయన వెళ్ళి కలిసి వస్తాను. అంతవరకు మీరు దయచేసి నిద్రపోకుండా అమ్మా. అయ్యయ్యో, నా వల్ల ప్లీజ్ కాదు. అమ్మా, కడుపు ప్లీజ్ అమ్మా. మొత్తం కాలిపోతుంది. ఏం చేస్తున్నారు? ఎక్కడ తీసుకెళ్తారు? రే రే వదలండి రా. డాక్టర్, మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఆ పిల్ల మొహం గడొచ్చి కూర్చోలే, నేనే తీసుకొచ్చి కూర్చోబెట్టా. నువ్వు తీసుకొచ్చావా? ఇంకా ఎన్ని రోజులు నిద్రపోకుండా ఉండాలి? వల్ల కావట్లేదు. అన్నా ఇంకొక తేజావ డ్రీమ్ ఉంది కదన్నా. రే, ఏ తేజశ్రీ లేదురా. నేనంతా ఎంక్వైరీ చేశా. ఆ నిజం తెలుసుకోవడానికి మిమ్మల్ని తీసుకురమ్మన్నా. మీరే చెప్పండి, లేదంటే అన్నా కోపడకండి అన్నా. ఏం జరిగిందో చెప్తానన్నా. కలలో కూడా ఊహించిన కంటెంట్ ని కొలాబరేట్ చేసి వదిలిపెట్టారు కదరా. నేనే కాదన్నా, నా కుటుంబం మొత్తం ఇందులో ఇరుక్కుంది. కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్తున్నట్టు దయ్యాన్ని చూడ్డానికి వెళ్తున్నారు. కన్నప్ప, ఎలా అయినా సరే కుటుంబంతో వెళ్లి ఆ కీని కనిపెట్టి నన్ను కాపాడు బాబు. నా డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు. నేను మామూలుగా రోజుకు 4 సార్లు నిద్రపోయేవాడిని. అవును, నిద్రైపోలేదు కదరా నికృష్టుడా. సరే మామ. కన్నప్ప, ఎలా అయినా నన్ను కాపాడు. రండి డాక్టర్. నువ్వు బాగా కన్ఫ్యూజన్ లో ఉన్నావు మామ. నువ్వు కొంచెం సేపు నిద్రపోయావంటే అంత సెట్ అయిపోతుంది. రే, నిద్రపోతే దగ్గరికెళ్తారా? చెప్పించు కొడతా. చెత్తనా ఎలా? సార్, ఆ డ్రీమ్ క్యాచర్ ని దాచుంచాను, కానీ జరగాల్సిందంతా జరిగిపోయింది. అయినా మాకేం జరిగినా పర్వాలేదు, కానీ మా ఫ్యామిలీకి ఏం అవ్వకూడదు. పెద్దవాళ్ళు కదా. ఏం డాక్టర్? చైతి, ఎందుకురా ఇంత సెల్ఫిష్ గా ఉన్నావు? నీ ఫ్యామిలీ తప్పించుకుంటే సరిపోతుందా? మేము తప్పించుకోవద్దా? నేను చేసిన రీసెర్చ్లో మీ డ్రీమ్ కేసుకి రిలేటెడ్గా జరిగిన ఒకే ఒక్క ఇన్సిడెంట్ బ్రిటిష్ పీరియడ్లో హైదరాబాద్లో జరిగిన రాబర్ట్ లాంగ్డన్ అండ్ మ్యాగ్డలిన్ మెలీస్ మర్డర్ కేస్. మర్డరా? 1930లో హైదరాబాద్లో కమాండర్ రాబర్ట్ అని ఒకరుండేవారు. ఆయనకి మ్యాగ్డలిన్ అంటే ఇష్టం, ప్రేమ. వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. పెళ్లికి కొన్ని రోజుల ముందు అర్జెంట్ గవర్నమెంట్ పని మీద వేరే ఊరు వెళ్లాడు రాబర్ట్. అప్పుడు అదే ప్యాలెస్ లో కాపలాగా ఉన్న సోల్జర్ విలియంకి మ్యాగ్డలిన్ మీద కోరిక కలిగింది. రాబర్ట్ లేని సమయంలో
ఒక మంత్రగత్తెని ఆ ప్యాలెస్కి తీసుకొచ్చాడు విలియం. ఆ రాత్రి నుంచి మ్యాగ్డలిన్లో చాలా చేంజెస్ కనిపించాయి. ఊరు నుంచి తిరిగొచ్చిన రాబర్ట్తో విలియం మ్యాగ్డలిన్ మీద ఆశపడి మంత్రగత్తెని తీసుకొచ్చి వశం చేసుకున్న విషయమంతా చెప్పాడు ఇంకో సోల్జర్. సో న్యాచురల్ గా రాబర్ట్ గన్ తీసుకుని విలియంని షూట్ చేయడానికి వెళ్ళాడు. కానీ వాడు తప్పించుకున్నాడు. ఆ తర్వాతి రోజు ప్యాలెస్ లో కమాండర్ రాబర్ట్ మ్యాగ్డలిన్ మరమరీతిలో చనిపోయి పడున్నారు. సపోజ్ మీరు గనక అక్కడ ఉండుంటే ఎవరిని అనుమానించేవాళ్ళు? విలియంని. ఎస్, మీలాగే ఆ ఊరు ప్రజలు అనుకున్నారు. కానీ మరుసటి రోజు అడవిలో మర్మరీతిలో విలియం కూడా శవంగా పడున్నాడు. సోల్జర్స్ అందరూ మంత్రగత్తని ఎలాగోలా చుట్టుముట్టి ప్యాలెస్ లోనే చంపేశారు. దట్స్ వాట్ మై రీసెర్చ్ సేస్. ఈ వార్త ఊరంతా దావానంలా వ్యాపించింది. కొంతమంది మ్యాగ్డలిన్ కలలో దయ్యంలా వచ్చి బెదిరించిందని చెప్పారు కూడా. ఆ బిల్డింగ్ హాంటెడ్ అవ్వడం వల్ల ప్యాలెస్ ని డెమాలిష్ చేశారు. అయితే మ్యాగ్డలిన్ ఆత్మ ఇంకా అక్కడే ఉంది. తన శాపం వల్ల ఎంతో మంది చనిపోయారని చెప్పారు. నువ్వు గీసిన డ్రాయింగ్, ఆ పెయింటింగ్ రెండు ఒక అమ్మాయివే, మ్యాగ్డలిన్ ఎలిస్. అవును సార్. సో ఆ ఇన్సిడెంట్లో వచ్చిన విచ్కి ఇతని దగ్గర ఉన్న డ్రీమ్ క్యాచర్కి ఏదో సంబంధం ఉంది. ఎస్, ఐఎమ్ షూర్. ఇది కూడా విచ్ క్రాఫ్ట్ కి సంబంధించినదే. అందుకని చెప్తున్నా, మిమ్మల్ని కాపాడగలిగిన ఆ డ్రీమ్ కి ఏదైనా ఒక యానిమల్ కి చెందిన బాడీ పార్ట్ అయి ఉండాలి. నేను చెప్పిన ఇటువంటి ఒక స్కల్ ఆర్ పిగ్స్ హెడ్, లేదంటే మంకీ పా, కోతి చేయి, ఏ యానిమల్ కి చెందిన పార్ట్ ఆ ప్యాలెస్ లో ఉందో తెలిస్తే దాంతో కర్స్ బ్రేక్ చేసి మీరు డ్రీమ్ నుంచి బయటకు వచ్చేయచ్చు. మీరు ఆ కీని వెతికి కనిపెట్టండి. నెక్స్ట్ డ్రీమ్ లో షోర్ గా నేను మీతో వస్తాను. నువ్వెందుకు వస్తావు సార్, ఈసారి ఖచ్చితంగా కీ ఎక్కడుందో కనిపెడతాం. నానా, ఓ పని చేద్దాం. అమ్మని ఈ రోజు నిద్రపోకుండా ఉండమని మన ముగ్గురం డ్రీమ్ లోకి వెళ్ళి కీ వెతుకుదాం. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? నువ్వు మాత్రం వెళ్ళు, నేను మీ అమ్మని చూసుకుంటాను. వాడొక్కడు ఎలా వెళ్తాడు? మీరు కూడా తోడుగా వెళ్ళండి. ఎక్కడికే వెళ్ళేది? వెళ్తే తిరిగి రాగలనా? నేను వెళ్ళను. అదేం కాదు, వచ్చేయచ్చు నాన్న. పాత ఇలా ఊరికే మనసులో భయపడకు. పెట్టుకుని రా, వెళ్ళి పడుకో. పగతించుకోవద్దురా. మామా పో, పోయి పడుకో పో. ఓం నమ శివాయ. కార్తికేయ కాపాడు. కన్నప్ప, నన్ను దెయ్యం దగ్గర ఇరికించాలని చూస్తావా? ఈ ఆంజనేయుల ఎంట్రీ ఎలా ఉంటుందో చూపిస్తా. నటిస్తున్నావా? చెప్తా మావా. అది ఫారెన్ సీసా ఒకటి వచ్చింది, అది తాగి నిద్రపోమని చెప్దాం అనుకుంటే ఈ లోపు నువ్వే నిద్రపోయా. అల్లుడు పాలన చేశానా? జడియా జాలియా? నీ మొహం, నీ గురించి నాకు తెలుసు మావా. మూసుకుని పడుకో. మా మేము నిద్రలు అరిస్తే మమ్మల్ని వెంటనే నిద్ర లేపు, సరేనా? సరేరా, జాగ్రత్త, భయపడుకో. దేవుడా, ఈరోజు గీయాలని దొరికేలా చూడు సామి. ఏంటి ఎవరు కనపట్లేదు? హర్రర్ సినిమాలో చూసి బంగ్లా కంటే దారుణంగా ఉంది. ఏంటి, మనం ఆకాశంలో ఉన్నట్టుగా ఉంది. బంగ్లా అన్నారు కానీ అంత మసగ్గా కనిపిస్తుంది. ఐ కాంట్ సీ హియర్. ఏంట్రా ఇది? మాల లేదు, విభూది కూడా కనిపించట్లేదు. ఏంట్రా ఈ ట్విస్ట్? రే కన్నప్ప, ఇక్కడ కళ్ళు అసలు కనిపించట్లేదురా, అంత బ్లర్గా ఉందిరా. చోటు పెట్టుకోకుండా ఫెదర్ పీకేవా? నువ్వు ముందే చెప్పుంటే కళ్ళ జోడు పెట్టుకుని పీకేవాడి. నువ్వు అసలు పీకేవాడివా? ఎవడ్రా ఈడు? విచిత్రంగా ఉన్నాడు. ఏమీ వేసుకోలేదు. వేసుకున్నాను నాన్న, నీకు కనిపించట్లేదు. డాక్టర్, ఇదే నా ఫ్యామిలీ. చూడండి, ఇప్పుడు మనం నలుగురం 2 టీమ్స్ గా మారి ఆ డ్రీమ్ కి వెతుకుదాం. ఇంకో ముఖ్యమైన విషయం, ఆ దయ్యాన్ని గనక చూస్తే ఎవరు భయపడకండి, ధైర్యంగా ఉన్నట్టు నటించండి. ఓకే ఓకే ఓకే. పదండి, మీరిద్దరు ఒకటి రానా వెతుకుదాం. ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే కడుపులో తిప్పుతోందిరా. బాత్రూమ్కి వెళ్ళి రానా? ఇక్కడ వెళ్తే అక్కడ బెడ్ మీద కూడా వెళ్తారు, పర్వాలేదు. అయ్యో వద్దులే, ఆపుకుంటా. రండి. ఇది పాత సామాన్ల కొట్లా ఉంది. నువ్వు అటుపక్క వెతుకో. ఇదేమన్నా అల్లావుద్దీన్ దీపం? సైలెంట్ గా వెతుకో, నువ్వే దయ్యాన్ని పిలిచేలా ఉన్నావు. చెయ్యి తగిలిందిరా, కళ్ళు కనిపించట్లేదు. నేనే తడుముకుంటూ నడుస్తున్నా, ఇంకా నాకేం కనిపిస్తుంది?